ఇప్పుడే నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను. అసలు టైటిల్ పెట్టుకున్నందుకు తమ్ముడు అనే టైటిల్ కి పరువు తీశారు నితిన్ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండి కూడా పక్కన పెట్టేద్దాం. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది జనాల పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, చాలా ల్యాగ్ ఉంది, సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, ఎవరి యాక్టింగ్ అంత బాగాలేదు. వర్ష బుల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుండింది, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది, అది ఒప్పుకోవాలి. నితిన్ గారు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, నితిన్ గారు ప్రాణం పెడతారు ఏ సినిమాకైనా కూడా. కానీ అన్న మీరు పాత సినిమాలు బాగాలేదు పోయాయి అని ఎంత బాధపడి ఫ్యాన్స్ని ఎంత రిక్వెస్ట్ చేసి ఈ సినిమా చూడమన్నారో అది వేస్ట్ అన్న. నైట్ షోల నుండే సినిమాలు ఖాళీ అయిపోతాయి. దిల్ రాజు గారు ఎంత ప్రమోషన్స్ చేశారో సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పి అంత ప్రమోషన్లు చేసినట్టున్నారు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది సినిమా పోద్ది అని. సినిమానే మైనస్ పాయింట్ అన్న, సినిమా టైటిల్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్, అసలు సినిమాలో లయ గారు ఇంకో పెద్ద మైనస్ పాయింట్. ఆవిడ యాక్టింగ్ అసలు ఒకప్పుడు ఎంత బాగుండిందో లయ గారు యాక్టింగ్, ఈ సినిమాలో మొత్తం ఆవిడ యాక్టింగ్ అనిపించలేదు నాకు, మొత్తం ఓవర్ యాక్షన్ అనిపించింది. యాక్టింగ్ మర్చిపోయారేమో అన్నట్టు అనిపించింది. అన్న మీరు కన్నప్పతో పోల్చుకుంటున్నా, వామ్మో నేను ఇంకోసారి తమ్ముడు చూస్తా కావాలంటే. వద్దు కన్నప్పొద్దు. వాళ్ళ పాప కోసం తీసినట్టు అనిపించలేదన్న, మా మీద పగతో తీసినట్టు అనిపించింది. లేకపోతే ఆయనకి అక్కో చెల్లె ఉన్నట్టున్నారు, మరి వాళ్ళ మీద ప్రేమతో మా మీద పగతో తీశారు అన్న. ఎంసీఏ కాపీ అన్న ఇది. అక్కడ అక్క, అక్కడ వదిన, ఇక్కడ అక్క, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. కనీసం నాని కోసం కామెడీ కోసం కొంచెం ఏదో ఒకలాగా చూడొచ్చు ఆ సినిమా. ఈ సినిమాలో మాత్రం చూసే అంశాలు ఏం లేవు. పోస్ట్ ఇంటర్వెల్లో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఒక 20 నిమిషాల వరకు సినిమా బాగుండింది. ఇంటర్వెల్ అయిపోయిన 20 నిమిషాలు సినిమా బాగుండింది. ఓకే అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళీ పడుకోబెట్టేశాడు. పడుకున్నారు జనాలు, లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం పడుకోవడం ఇదే ఉంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా ఎక్స్పెక్ట్ చేయాల. నాకు తెలిసి రాబిన్ హుడ్ కొంచెం బాగుందేమో దీని మీద. సో సినిమాల కంటే ఇదే వరస్ట్. అవునండి, రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, మంచి కంబ్యాక్ ఇస్తారేమో అని చూసా కానీ మంచి డిజాస్టర్ వచ్చేసింది. నాకు కామెడీగా ఉంది, అంతా నవ్వు వచ్చింది. ఎంతసేపటికి అవ్వదే, చంపుతానే ఉంటారు, ఎంట పడుతూనే ఉంటారు, అది సావదు. ఇది పాము సావదు, కర్ర ఎరగదు, అట్టగే ఉంది సినిమా అంతా. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దాం అనుకున్నా కానీ అది కూడా డిసప్పాయింట్ చేసింది. సో నితిన్ గారికి సినిమా అయితే మంచి డిజాస్టరే, హిట్ అయితే కాదు. సో కొంచెం బాధపడుతున్నా. అసలు వద్దు చెప్పుకోవడం మంచిది. మెయిన్ డైరెక్టర్దే ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు, డైరెక్షన్ సరిగ్గా చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ డైరెక్టర్ మిస్టేక్. హీరో కెరియర్ ప్రొడ్యూసర్గా డబ్బులు లాస్ చేయడానికి సినిమా తీసాడు అంతే. కాదు నితిన్ అంటే యాక్షన్ ఏం తెలియదు సరిగా. యాక్టింగ్ ఓకే, లయ గారి పెర్ఫార్మెన్స్ ఓకే, కానీ యాక్టింగ్ డ్యాన్స్ ఉన్నంత మాత్రం సినిమా హిట్ అయిపోదు కదా. ఆ మెయిన్ కంటెంట్ సరిగ్గా సెంటిమెంట్ వర్కౌట్ చేయాల. సో ఏదో సీరియల్ లాగా ఉంది సినిమా. ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, వర్కౌట్ అయింది. ఇద్దరు అయితే మరి వరస్ట్. ఆ వరుస అన్న అమ్మాయి కొంచెం బాగా చేసింది. ఖర్చు నాకు అంత కనిపించలేదు కానీ ఆడదండి సినిమా. క్వాలిటీ బాగా ఓకే, రిచ్గానే చూపించారు కానీ సినిమా ఆడదు. నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది తెలుసు. అలాంటి హిట్ల తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా కానీ డిజాస్టర్ తీసాడు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాలా. దిల్ రాజు గారికి బొక్క పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇది నాని తప్పించుకోవడం మంచిదండి ఈ సినిమా నుంచి. 1000కి 100% నానిగా తప్పించుకోవడం చాలా మంచిది. టైటిల్ కరెక్టే కానీ టైటిల్ దాకా న్యాయం జరగల. డైరెక్టర్ ఏది పెట్టినా వర్కౌట్ అవ్వదండి, సబ్జెక్ట్లో దమ్ము లేదు. మామూలుగా చెడగొట్టడం కాదు, అసలు చెడగొట్టడం నెంబర్ 1 అయింది టైటిల్. తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఎంత హిట్ అయిందో దానికి 1000 డిజాస్టర్ సినిమా ఈ తమ్ముడు. తమ్ముడులో మనకి ఏంటంటే ఒక క్లైమాక్స్ పోర్షన్ ఒకటి చాలు, సినిమాని ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ క్లైమాక్స్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగా చూసినట్టు అనిపించింది.
అది వేరే మూవీ, ఇది వేరే మూవీ. అది కమర్షియల్ మూవీ కాదు, ఇది పక్క కమర్షియల్ మూవీ. బట్ ఏంటంటే ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది, అదైతే కనిపించింది. బట్ నితిన్కి అయితే ఎక్కడనో డ్రాబ్యాక్ అవుతుంది స్టోరీ. నితిన్ ఫ్యాన్స్కి మళ్ళీ డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది, అంతే ఎంగేజింగ్ అనిపించలేదు. బట్ ఫ్యామిలీ వాళ్ళతో అయితే చూడొచ్చు మూవీ, అదైతే పక్కా వాస్తవం. నితిన్కి ఒకటే చెప్తున్నా, కొంచెం లేట్ అయినా పర్లేదు, స్టోరీ సెలెక్షన్ మంచిగా తీసుకొని చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్.